ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేసుకుందాం. ఎపిసోడ్ సహకారులు ఈ మాసము అంతం వరకు కావాలి. ఈ 3 దినాలు లేరు. ప్రభువు ఇచ్చేటట్లు ప్రార్థిద్దాం. గత రాత్రి ట్రాన్స్మిషన్ కారణంగా కేబుల్ ప్రాబ్లంతో కొన్ని చోట్ల డార్క్ పిక్చర్ కనిపించింది. దాన్ని బట్టి నేను చింతిస్తున్నాను. అటువంటి ఎర్రర్స్ రాకుండా కేబుల్లో ప్రోగ్రామింగ్ జరిగేటట్లుగా చర్యలు తీసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభు, మీకు వందనాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మమ్ములను బలపరచండి. మిమ్ములను గుర్తెరుగుట మాకు నేర్పండి. ప్రభువా, మా రక్షకుడా, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ రక్షించబడాలి. కనికరం చూపండి. యేసు దివ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం మీ ముందు ఉంచుకోండి. ఈ అధ్యాయం చాలా శ్రేష్టమైంది. ఈ అధ్యాయంలో దేవుని వాక్కు ప్రత్యక్షతలు కనిపిస్తున్నాయి. ఇర్మియా చెరసాల ప్రాకారములలో ఇంకా ఉంచబడి ఉండగా యెహోవా వాక్కు రెండవసారి అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. దేవుని యొక్క సేవకుడు చెరసాల పాలయ్యాడు. చాలామంది చెరసాలను తీవ్రమైనదిగా ఎంచుతారు. ఈ దినం కూడా వాక్యములో మీరు గమనించినట్లయితే పేతురు చెరసాలలో ఉంచబడ్డాడు. పౌలు భక్తుడు చెరసాలలో ఉంచబడ్డాడు. అనేక మంది భక్తులు, పాత నిబంధనలో అనేక మంది భక్తులు, యోసేపు చెరసాలలో ఉంచబడ్డాడు. కనుక చెరసాలలో ఉంచబడుట అనే అంశం దగ్గర క్రైస్తవుని అవగాహన ఏమిటి? జాగ్రత్తగా వినాలి. క్రైస్తవుని అవగాహన ఏమిటి? అయితే నేరం చేసి చెరసాలకు వెళ్ళటం, నేరం లేకుండా నేరం ఆరోపించబడి అబద్ధ సాక్ష్యం చెప్పబడి అధికార దుర్వినియోగం చేయబడి చెరసాలకు పంపించబడటం, ఈ రెండింటికి వ్యత్యాసం ఉంది. బైబిల్లోని భక్తులు నేరాలు చేసి చెరసాలకు వెళ్ళినోళ్ళు కాదు. నేరం చేయకుండానే దేవుని వాక్యం చెప్పి దేవుడు చెప్పిన దాన్ని ప్రకటించినందుకు చెరసాలకు వెళ్ళారు. కనుక చెరసాలకు సువార్త నిమిత్తం వెళ్ళుట, వాక్య ప్రకటన నిమిత్తం చెరసాలకు వెళ్ళుట అప్రిసియేషనే తప్ప అవమానం కాదు. అప్రిసియేషన్, అది అవమానం కాదు. గుర్తెరగండి. క్రీస్తు నిమిత్తం చెరసాల పాలవటం ఆధిక్యత. క్రీస్తు నిమిత్తం గాయపరచబడుట, హింసనందుట ధన్యత. క్రీస్తు నిమిత్తం దీనులుగా ఎంచబడుట ఆశీర్వాదం. ఇవాళ లోకపు కొలత చేతనే క్రైస్తవులు కూడా కొలుస్తున్నారు. బైబిల్లో గాడ్స్ మెజర్మెంట్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద మెజర్మెంట్ ఆఫ్ ద వరల్డ్. లోకము చూచి తీర్పు తీర్చుదానికి దేవుని యొక్క ఉద్దేశాలకు చాలా వ్యత్యాసం ఉంది. చెరసాలలో ఇర్మియా ఉంచబడ్డాడు, కానీ దేవుడు అతనిని విడిచిపెట్టలేదు, మాట్లాడుతూనే ఉన్నాడు.
చెరసాలలో వేయుట ద్వారా యూదులు ఇర్మియా యొక్క ప్రొఫెటికల్ ఫ్యూచర్ని అడ్డుకోవాలనుకున్నారు. కానీ చెరసాలలో కూడా దేవుడు అతనికి ప్రాఫెసీ ఇచ్చాడు. ఇది దేవునిలోని గొప్పతనం. మనుషులు తృణీకరించారు కదా అని దేవుడు ఎవరిని తృణీకరించడు. తృణీకరించబడిన వ్యక్తి యొక్క హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. కనుక మానవుల యొక్క స్పందన మన జీవితాల పట్ల భిన్నంగా ఉందని మనం ఎన్నడూ భయపడకూడదు. మానవుల యొక్క అవగాహన మన పక్షంగా వ్యతిరేకంగా ఉందని మనం ఎన్నడూ కూడా దిగులు చెందకూడదు, భయపడకూడదు. లోకమంతా లేచి నిన్ను దోషి 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 అని ప్రకటించినా దేవుని వాక్యము ప్రకారము నడుచుటకు నీవు సిద్ధంగా ఉన్న రోజున దేనికి భయపడక్కర్లేదు. చెరసాలలో ఉండగా రెండవసారి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. మాట నెరవేర్చు యెహోవా, స్థిరపరచవలెనని దాని నిర్మించు యెహోవా, యెహోవా అను నామము వహించిన వాడే ఈలాగు సెలవిస్తున్నాడు. రెండవ వచనం స్కాన్ చేసి చూడండి. యెహోవా ఎవరట? మాట నెరవేర్చువాడట. నెంబర్ 2, యెహోవా ఎవరట? స్థిరపరచాలని నిర్మించువాడట. నెంబర్ 3, యెహోవా ఎవరట? నామమును వహించిన వాడట. అనువాడు ఉన్నవాడు అనే నామము వహించినవాడు. 3 విధాలుగా చెప్పాడు. 1, మాట నెరవేర్చు యెహోవా. ఇర్మియాతో ఎవరు మాట్లాడుతున్నారు? మాట ఇచ్చి నెరవేర్చు దేవుడు మాట్లాడుతున్నాడు. ఇర్మియా చెప్పిన కండిషన్స్ ఫుల్ఫిల్ చేయాల్సిన వాడు ఎవరంటే దేవుడే. ఎందుకంటే దేవుని మాట ఇర్మియా చెప్పాడు. ఇశ్రాయేలు దేశంలో బబులోనుకు యోధావారు వెళతారు, యోధా రాజ్యంలో నుండి యోధా ప్రజలు బబులోను రాజ్యానికి వెళతారని చెప్పి నెరవేర్చగలిగిన అధికారం, శక్తి ఎవరికి ఉందంటే ఇర్మియాకు కాదు, ఉంది దేవునికి. దేవుడు ఇర్మియా ద్వారా పలికిన మాటలన్నింటినీ కూడా దేవుడే నెరవేరుస్తాడు. దేవుడే నెరవేరుస్తాడు. మాట నెరవేర్చు యెహోవా. తల్లి గర్భములో రూపొందించబడక మునిపే దేవుని కన్నులు నిన్ను చూచాయి, నన్ను చూచాయి. మన నోటి వెంబడి ఒక్క మాట రాక మునిపే దేవుని యొక్క సర్వజ్ఞానమున మన అంతిమ మాట ఎరిగినవాడు. హృదయములోనికి తలంపు రాక మునిపే మన హృదయమును ఎరిగినటువంటి ఏకైక దైవం. ఆయన మాట ఇస్తాడు, నెరవేరుస్తాడు. ఇట్ ఈస్ ద క్వాలిటీ అండ్ ద నేచర్ ఆఫ్ గాడ్ దట్ హీ విల్ ఫుల్ఫిల్ ద వర్డ్ విచ్ హీ హ్యాస్ గివెన్. దేవుడు తానిచ్చిన మాటను నెరవేర్చటం ఆయన విధి, ఆయన లక్షణము. లూకాసు వార్తలో 1వ అధ్యాయంలో తల్లి మరియతో గబ్రియేలు దూత మాట్లాడుతున్నప్పుడు చెప్పాడు, ఆయన ఉద్దేశించినది నిష్ఫలము కానేరదని నేను ఎరుగుదును. ఏజ్ ఆఫ్ ఏంజల్ గబ్రియేల్. గబ్రియేలు దూత వయసు ఎంత ఉంటుంది? జగత్తు పునాది, భూమి యొక్క పునాది వేయక మునుపు గబ్రియేలు దూత ఉన్నాడు. ఆది యందు దేవుడు ఆకాశములను నిర్మించినప్పుడు, భూమిని ఇంకా నిర్మించక పూర్వం దేవదూతలు సృష్టి చేసినప్పుడు దేవదూత గబ్రియేలును దేవుడు చేశాడు. ఆదాము హవ్వ నిర్మించబడక పూర్వం, అపవాది పాపము చేయక పూర్వం గబ్రియేలు దూత ఉన్నాడు. ఆయన చెప్పాడు, ఆయన ఉద్దేశించినది నిష్ఫలము కానేరదని నేను ఎరుగుదును. పర్సనల్ విట్నెస్.
మాట నెరవేరుస్తాడు. అబ్రహాముకు 2 విధాలైన వాగ్దానాలు చెప్పాడు. ఒకటి, నీ సంతానము ఆకాశ నక్షత్రములంతగా విస్తరిస్తాయి. 2, నీ సంతానము ఇసుక రేణువులంత విస్తరిస్తాయి. ఒకటి ఆధ్యాత్మిక సంతానం, ఆకాశ నక్షత్రాలంతా. 2, భూమి మీద ఉన్న ఇసుక రేణువులు, భౌతిక సంతానం, తన గర్భవాసము నుండి వచ్చిన వారు. తన విశ్వాసమునకు వారసులు ఆకాశపు నక్షత్రాల వలె విస్తరిస్తారు. తన గర్భవాసపు వారసులు ఇసుక రేణువుల వలె విస్తరిస్తారు. దేవుడు చెప్పాడు. అబ్రహామునకు ఒకే కుమారుడు ఇస్సాకు, వాగ్దాన పుత్రుడు ఇస్సాకు. ఇష్మాయేలు హాగరు యొక్క సంతానం. 6 కుమారులు కెతూర సంతానం. శారా ద్వారా వాగ్దాన పుత్రుడు ఒకే కుమారుడు. ఆ ఒకని ద్వారా ఒక దేశాన్ని స్థాపించాడు. God formed a great nation, Israel, from the womb of Isaac. ఇస్సాకు గర్భంలో నుండి ఒక దేశం వచ్చింది. కనుక అటువంటి దేవుడు మాట ఇచ్చి నెరవేర్చు దేవుడు. మాట ఇచ్చాడు, నెరవేర్చాడు. తన కుమారుని పంపుతా అన్నాడు, పంపాడు. పరిశుద్ధాత్మను పంపిస్తా అన్నాడు, పంపాడు. తిరిగి వస్తానన్నాడు, వస్తాడు. మనలను నూతన ఆకాశ నూతన భూమిపైకి తీసుకెళ్తాడు, తీసుకెళ్తాడు. చరిత్ర అంతా సాక్ష్యం చెబుతోంది. మాట నెరవేర్చే దేవుడు, మాట నెరవేర్చే దేవుడు. కనుక దేవుని పిల్లలు కూడా ఎలా ఉండాలంటే, మాట ఇచ్చి నెరవేర్చు దేవుని పిల్లలంగా ఉండాలి. చాలామంది వాగ్దానం చేస్తారు, ఇవ్వరు. కొందరు మోసయుక్తమైన వాగ్దానాలు చేస్తూ ఉంటారు దేవుని పేరిట. దేవుడు అది మెచ్చుకునేది కాదు, దేవునికి ఇష్టమైనది కాదు. కనుక మాట ఇస్తే నెరవేర్చాలి. అది సేవకుడైనా విశ్వాసి అయినా ప్రప్రథంగా పాటించాల్సిన ప్రథమ సూత్రం, మాట ఇస్తే నెరవేర్చాలి. దేవుడు మాట ఇస్తే నెరవేరుస్తాడు, అందులో డిఫాల్ట్ అవ్వడు ఆయన. కనుక ఇంటెగ్రిటీ అనేది దేవుని యొద్ద మనం ప్రధానంగా చూడాలి, నేర్చుకోవాలి. 2వ పదం, స్థిరపరచవలెనని దానిని నిర్మించువాడు. ఇంగ్లీష్ బైబిల్లో చదువుతాను. Thus says the Lord who made the earth, the Lord who formed it to establish it. అదవుతుందా? Who formed it to establish it. ఎవరైతే నిర్మించారో ఆయన దానిని స్థిరపరచటానికి నిర్మించాడు భూమిని. 2వ వచనంలో దేవుని యొక్క క్వాలిటీ ఎస్టాబ్లిషింగ్. మాట ఇచ్చి నెరవేర్చటమే కాదు, స్థిరపరిచేటువంటి దేవుడు. దేవుడు ఎవరిని పిలిచినా వారిని స్థిరపరిచాడు. రోమాపత్రిక 8వ అధ్యాయంలో చాలా చక్కటి మాట పౌలు గారు వ్రాసి ఉన్నాడు. ఒక్కసారి చూద్దాం. రోమాపత్రిక 8వ అధ్యాయము 21వ వచనము నుండి చదువుకుందాం. సృష్టి నాశనమునకు లోను కాక దాస్యము నుండి విడిపించబడి, తమ్ముడు ఇక్కడ గ్యాప్ తీసుకోరా, 21వ వచనం రోమాపత్రిక, మళ్ళీ చెప్తాను. రోమాపత్రిక 8వ అధ్యాయము 29వ వచనము. దేవుడు తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారుని స్వారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరి ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరిచెను. 30వ వచనంలో ఈ మాట ముగిసింది.
స్థిరపరచటం అంటే మహిమపరచటము, స్థిరపరచటం అంటే నీతిమంతులకు తీర్చటము, స్థిరపరచటం అనగా పిలుచుట, నిర్ణయించుట. నిర్ణయించాడు, పిలిచాడు, నీతిమంతులకు తీర్చాడు, మహిమపరిచాడు. అదే స్థిరపరచటం. గ్లోరిఫైయింగ్ హిస్ చైల్డ్. క్రొత్త నిబంధనలో మనం దేవుని పిల్లలం, పాత నిబంధన అంతా దాసులని చెప్పుకున్నారు. కనుక దేవుడు స్థిరపరచుట అంటే ఇళ్ళు కట్టించటం కాదు. దేవుడు స్థిరపరచడం అంటే భవనాల నిర్మాణం కాదు, ఆస్తుల నిర్మాణం కాదు, పొలాల కొనుగోలు కాదు, స్థలాల కొనుగోలు కాదు. దేవుడు మహిమపరిచే జీవితం కలిగి ఉండటం స్థిరత్వం. ఇర్మియా జైల్లో ఉన్నాడు. దేవుడు ఎట్లా స్థిరపరిచినట్టు? ఈ లోకం మెజర్మెంట్ ప్రకారం దేవుడు అతనితో ఉన్నాడు. ఇరబాలో మనం ఇర్మియా గురించి మాట్లాడుతున్నాం, అదే స్థిరత. కనుక దేవుడు స్థిరపరుస్తాడు. భూమిని నిర్మించింది స్థిరపరచడానికి, దాని మీద మానవుల సంచారం కంప్లీట్ చేయడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. కనుక మాట ఇస్తాడు, నెరవేరుస్తాడు. మాట ఇచ్చిన వాడు స్థిరపరుస్తాడు కూడాను. చాలామంది తల్లిదండ్రులకు తమ సంతానాన్ని గురించి దిగులు. అయ్యో మా అబ్బాయి ఏమవుతాడు, ఎలా బ్రతుకుతాడు, ఎట్లా వివాహం ఎట్లనో, విద్య ఎట్లాగో, కుటుంబం ఎట్లనో, ఎలా బతుకుతాడు. నీకు బిడ్డనిచ్చిన దేవుడు అతనికి భవిష్యత్తు ఇవ్వడా? నీ ఆందోళన పక్కన పెట్టు. ఆందోళన ఎప్పుడు వస్తుందో తెలుసా? అవిశ్వాసమును బట్టి వస్తుంది. నీకు దేవుడు బిడ్డనిచ్చాడు. నీ బిడ్డను దేవుడు సంరక్షించడా, పోషించడా? నీవు అతన్ని దేవుని అందలి భయభక్తులతో పెంచి చూడు. ఎటువంటి సమాధానముతో కూడిన భవిష్యత్తు నీ బిడ్డకిస్తాడో చూడు. సాతాను కలవరపరచ ప్రయత్నం చేసినా వాడి కోరలు పీకేస్తాడు ప్రభు. నీ బిడ్డకు మంచి భవిష్యత్తు ఇస్తాడు. హెబ్రీ పత్రికలో అబ్రహామును గురించి మాట్లాడుతున్నప్పుడు చెబుతాడు, దేవుడు అన్యాయస్తుడు కాడు. నీవు చేసిన మేలులను బట్టి దేవుడు మరుచుటకు ఆయన అన్యాయస్తుడు కాడు. హీ ఈజ్ నాట్ అన్జస్ట్. అన్యాయస్తుడు కాదు, న్యాయం చేస్తాడు. కాబట్టి ఆ దేవుడు ఏమని పిలిచి చెప్తున్నాడు తెలుసా? ఇర్మియా, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. చెరసాల్లో నుండండి. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తాను. ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. ఇర్మియా, నాకు మొరపెట్టుము. కొన్ని దినాల క్రితం ఏబిఎన్ ఛానల్లో రేవంత్ రెడ్డి గారితో ఆర్కే అనే న్యూస్ అధినేత, ఏబిఎన్ అధినేత ఇంటర్వ్యూ చేశాడు. ఇంటర్వ్యూలో చర్లపల్లి జైలును గూర్చినటువంటి అనేకమైన విషయాలు మాట్లాడాడు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది నేను విన్నాను, స్వయంగా నా చెవులతో విన్నాను. 2000 మంది చెరసాలు ఉంటే 1250 మంది జీవిత ఖైదీలు ఉన్నారట. వాళ్ళని ఎవరైనా పిలిచి మాట్లాడతారు? ఎవరు మాట్లాడరు వాళ్ళతో. వాళ్ళు టెలిఫోన్ చేస్తే 25 రూపాయలట ఒక కాల్కి, బంధువులకు చేయటానికి. రోజుకు 30 రూపాయలేనట వాళ్ళ జీతం. 5 రోజులు పనిచేస్తే 150 వస్తుందట. చెరసాల్లో ఉన్న వాళ్ళని ఎవరు పట్టించుకోలేదు. ఎన్నో జీవోలు వచ్చినాయి అంటే ఎవరు పట్టించుకోలేదట. బయట సన్న బియ్యం పెడతారని చెప్తారట, కానీ లోపల లావు బియ్యం పెడుతున్నారట. ఎన్నో విషయాలు చెప్పాడు. ఇప్పుడు ప్రస్తుతం మనం మాట్లాడుతుంది ఏమిటంటే, ఎవరైనా చెరసాలలో ఉన్నవాడితో నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను అని చెప్పే అథారిటీస్ ఉన్నాయా? దేవుడు అన్నాడు. చెరసాల్లో పెట్టినాక రాజుకేం పని? చెరసాల్లో ఉన్న ఖైదీతో మాట్లాడాల్సిన పని. యూదారాజు మాట్లాడు. ప్రవక్తలు కడుపు మంట తీరిపోయింది. దేవుని పేరట ప్రవచనాలు చెప్తున్న ఇర్మియా చెరసాల్లో పోయాడు. కాబట్టి వీఆర్ హ్యాపీ. వాళ్ళు మాట్లాడరు. చెరసాల్లో ఉన్నాడు, కుటుంబం రాదు. చెరసాల్లో ఉన్నాడు, నెగ్లెక్టెడ్ పర్సన్. బట్ హీ మే బి నెగ్లెక్టెడ్ బై ద హ్యూమన్ బీయింగ్స్, బట్ నాట్ బై గాడ్. దేవుని చేత నిర్లక్ష్యం పరచబడలేదు. నాకు మొర్రపెట్టుము. జైల్లో
ఒక సువార్త చెబుతున్నాడు, నాకు మొరపెట్టుము, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు నేను నీకు తెలియచేస్తాను. ఎవరికి వాగ్దానం? నీతిమంతుడిగా రోడ్డు మీద ఒక పదవిలో ఉన్నవాడికి కాదు చెబుతోంది దేవుడు. ఒక ఖైదీగా, చెరసాలలో దోషిగా ఉన్న వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు నాకు మొరపెట్టు అంటున్నాడు. ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు ప్రే. ఇప్పుడు నువ్వు చేయాల్సిందల్లా ఏమిటంటే ప్రార్థన చేయటమే. అలా నువ్వు ప్రార్థన చేస్తే నేను నీ గొప్ప సంగతులు బయలుపరుస్తాను. ఎటువంటి వాగ్దానం ఇది? ఎటువంటి వాగ్దానం? గొప్ప సంగతులు ఎవరికి బయలుపడుతున్నాయి? ఖైదీకి బయలుపడుతున్నాయి. పౌలు క్రీస్తు కొరకు ఖైదీగా జీవించాడు. అనేకమైన సత్యాలు నేర్చుకున్నాడు అతని జీవితంలో. సహోదరుడా, సహోదరి, ఈ సమయంలో నేను మనవి చేస్తున్నాను, మీ వ్యక్తిగత జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? దేవుడు నీకు తోడున్నాడని నువ్వు తెలుసుకుంటున్నావా? మనుషులు నిన్ను విసర్జించవచ్చు, ప్రభుత్వం నిన్ను విసర్జించవచ్చు, మర్చిపోవచ్చు, కానీ దేవుడు నిన్ను మర్చిపోలేదు. ఇది వాస్తవం. ముట్టడి దెబ్బల దెబ్బకును ఖడ్గమునకును పట్టణములోని ఇండ్లన్నిటినీ వాటిని గురించి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిస్తోంది ఏమనగా, కల్దీయులతో యుద్ధము చేసి వారి చెడుతనమును బట్టి ఆ పట్టణమునకు విముఖుడనైన నా మహాకోపం చేత హతులై తమ కళేబరములతో కల్దీయులకు సంతృప్తి కలిగించుటకై వారు వస్తుండగా నేను దాని ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పిస్తున్నాను. వారిని స్వస్థపరుస్తాను. వారికి సత్య సమాధానాలు సమృద్ధిగా బయలుపరుస్తాను. యూదా జనాంగం భయంకరమైనటువంటి శిక్షకు లోనవుతున్నప్పుడు దేవుడు మరలా చెబుతున్నాడు, నేను దాన్ని స్వస్థపరుస్తాను, నేను వారికి ఆరోగ్యాన్ని ఇస్తాను, నేను వారికి సమాధానమును సత్యమును సమృద్ధిగా బయలుపరుస్తాను. God always gives the hope to the people who are in desperation. ఎవరైతే నిరాశ నిస్పృహల్లో ఉంటారో వారికి దేవుని యొక్క వాక్యం బలాన్ని ఇస్తుంది, శక్తిని చేకూరుస్తుంది, ఆదరణను ఇస్తుంది. నేను మరలా స్వస్థత ఇస్తాను. గాయం చేశాడు ఆయనే, గాయం కట్టేవాడు కూడా ఆయనే. యూదులను మరలా తిరిగి నేను జ్ఞాపకం చేసుకుంటాను, వారిని విడిచిపెట్టను, వారి పట్ల జాలి పడతాననేది దేవుడు చెప్తున్నాడు. మన జీవితాల్లో కూడా అంతే. విశ్వాసులమైన మనం ఇష్టపూర్వకంగా చేసిన పాపములను బట్టి దేవుని కోపానికి గురవుతాం. పశ్చాత్తాపంతో మరలా తిరిగి కనికరాన్ని, ఆయన జాలిని పొందే వారంగా ఉంటున్నాం. ఈ వాస్తవం మనం గుర్తెరగాలి. చెరలోనున్న యూదా వారిని, ఇశ్రాయేలు వారిని నేను రప్పిస్తున్నాను. మొదట ఉండినట్లు వారిని స్థాపిస్తూ ఉన్నాను. వారు నాకు విరోధంగా చేసిన పాపదోషం నిలవకుండా వారిని పవిత్రపరుస్తాను. వారు నాకు విరోధంగా చేసిన దోషాన్ని బట్టి, తిరుగుబాటుని బట్టి క్షమాపణ ఇస్తాను. భూజనులందరూ ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను, స్తోత్ర కారణముగాను, ఘనతకు ఆస్పదంగాను ఉండేట్టుగా చేస్తాను. నేను వారికి చేయు సకల ఉపకారములను గూర్చిన వర్తమానమును జనులు విని నేను వారికి కలుగజేయు సమస్త క్షేమమును బట్టి, సమస్త మేలును బట్టి భయపడుచు దిగులు పొందుతారు. క్రీస్తు పూర్వం 722లో ఇజ్రాయేలు ఉత్తర రాజ్యం అష్షూరుకు చెరకెళ్ళారు. క్రీస్తు పూర్వం 586లో దక్షిణ రాజ్యం యోధావారు బబులోనికి చెరకెళ్ళారు. చెరకెళ్ళటంతో చరిత్ర క్లోజ్ అయిపోయింది అనే భావన అన్యజనుల్లో వచ్చేసింది. ఇంకేముంది, ఆ రాజ్యాలు కూలిపోయాయి. కానీ దేవుడు చెబుతున్నాడు, చెరలో నుండి వారిని నేను వ్యక్తిగతంగా రప్పిస్తాను. మొట్టమొదట వారు ఎలా ఉన్నారో అలా స్థాపించేస్తాను మరలా. ఎవరైనా అనుకుంటారా? మరలా తిరిగి అంతటి ప్రభావంతో ఆ రెండు జాతులను ఏకజాతిగా చేసి దేవుడు నిలబెడతాడు. మరలా తిరిగి మందిరం ఉంటుంది, మరలా తిరిగి ఆచారాదులు ఉంటాయి, మరలా తిరిగి ధర్మశాస్త్రం అమల్లో ఉంటుంది, మరలా తిరిగి ఆరాధన ప్రారంభమవుతుంది. ఎవరైనా ఊహిస్తారా?
2 రాజ్యాలు తమ స్వస్థలాన్ని విడిచి వెళ్ళిపోయిన తరువాత జనులు వెనక్కి వస్తారంటే ఎవరు నమ్ముతారండి? కానీ దేవుడు బయలుపరుస్తున్నాడు, వెనక్కి తెస్తాను. ఇట్ షోస్ ద పవర్ ఆఫ్ గాడ్ ఓవర్ ద నేషన్స్ ఆన్ ద ఎర్త్. భూమి మీద ఉన్న దేశములన్నింటి మీద యెహోవా యొక్క బలమును ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాయి. చెరగాపోయిన వాడిని ఎవడు విడిపిస్తాడండి? అంత శక్తిమంతుడు ఎవరు? దేవుడే, యేసుక్రీస్తే. మానవుడు ఏదేను వనమున పాపము చేసి సాతాను యొక్క చెరలోనికి వెళ్ళిపోయాడు. చెరలోనికి పోయిన, పాపపు చెరలోనికి, అపవాది చెరలోనికి పోయిన మానవుడిని ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువపై మానవుని పక్షంగా వేలాడుతూ మానవ పాపానికి శిక్ష భరించి ఆ చెర నుండి మానవులను విముక్తి చేశాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 13-14 వచనాల్లో ఆ ప్రకారమే ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున మరణము యొక్క బలము గలవానికి, అనగా అపవాదికి, మరణదాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసాల్లో బాలిభాగస్తుడయ్యాడు. మరణమును తన మరణము ద్వారా నశింపచేయుటకు ఆయన కూడా రక్తమాంసములలో బాలిభాగస్తుడయ్యాడు. కనుక దేవుడు ఆయన తనంతట తాను మానవ పాపానికి ప్రాయశ్చిత్తం చెల్లించడానికి నరుడయ్యాడు. పాత నిబంధనలో అక్షరముగా కనబడిన వాక్యము క్రొత్త నిబంధనలో శరీరముతో కనబడెను. శరీరముతో కనబడెను. వర్డ్ బికేమ్ ఫ్లెష్. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. వాక్యము శరీరధారి అయ్యను. గ్రహిస్తున్నారా? విడిపించుటకు దేవుడు వారికి తోడుగా వస్తున్నాడు. కోరేషును పారసీక రాజును దేవుడు ఏర్పాటు చేశాడు, వారికి విడుదలిచ్చాడు. యేసుక్రీస్తుని ఏర్పాటు చేశాడు, పాపము నుండి విడుదలను ఇచ్చాడు. లోకము భయపడుతుంది. ఎప్పుడు? ఆ జనమునకు కలిగినటువంటి విడుదలను బట్టి, వారి నోట స్తోత్రం ఉండుటను బట్టి, ఘనతకు వారు కారణభూతులవుటాన్ని బట్టి, వారికి దేవుడు చేసిన ఉపకారములన్నింటిని బట్టి, వారికి దేవుడిచ్చిన క్షేమమును బట్టి జనులు విన్నప్పుడు వారు పొందిన మేలులను బట్టి భయపడతారు. దేవుడు ఎంత గొప్పవాడు! మేలులను బట్టి, దేవుడు చేసిన మేలులను బట్టి లోకము దేవుని పిల్లలకు భయపడుతుంది. దేవుని యొక్క వాక్యంలో అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో ప్రభువు తన బిడ్డలకు చేసిన కార్యములను చూచి అన్యజనులు భయపడిరి అని రాసింది. రాహాబు అనే వేశ్య చెప్పింది, మేము భయపడ్డాం, మా గుండెలు నీరైపోయాయి. దేవుడు ఎప్పుడు తన ప్రజల పక్షంగా పనిచేస్తాడో అప్పుడు లోకం భయపడుతుంది. ప్రార్థించుకుందాం. ఎపిసోడ్ సహకారులు దయచేసి ముందుకు రండి, ప్రార్థిద్దాం. మనము ఇంతవరకు దైవ సేవకులు కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా ఇర్మియా గ్రంథమును ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించండి. దేవుని పిల్లలు చెరసాలలో ఉన్నారు కదా అని లోకం ఆక్షేపించవచ్చు, కానీ నీతి నిమిత్తం హింసించబడుట ధన్యతగా లోకం తెలుసుకున్నట్టు విశ్వాసులు గ్రహించేట్లు సహాయం చేయండి. మా ప్రేక్షకులను దీవించండి. మీరు దిగి వచ్చి మా కొరకు ఇచ్చిన రక్షణకై వందనాలు. మరలా తిరిగి రాబోతున్నారు, పరలోక స్వాస్థ్యం మాకు ఇవ్వబోతున్నారు. అందుకే కృతజ్ఞతలు. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడినే యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైండును గాక. ఆమేన్.